జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, బెహదింగ్లామ్ ఏ రాష్ట్రంలో జరుపుకునే ప్రసిద్ధ పండుగ? ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి మేఘాలయ. ఆన్సర్ ఆప్షన్ డి మేఘాలయ. బెహదింగ్లామ్ పండుగ మేఘాలయ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది జ్ఞార్ ప్రజలచే జరుపుకునే సాంప్రదాయ నృత్య పండుగ. ఇది దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి మరియు మంచి పంట కోసం దేవుని ఆశీర్వాదం కోరేందుకు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి మండేలా అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ ఏ గ్రేటా థన్బర్గ్, ఆప్షన్ బి జసిండా ఆరెన్స్, ఆప్షన్ సి కెనడీ మరియు బ్రెండా, ఆప్షన్ డి ఆంథోనీ జోషువా. ఆన్సర్ ఆప్షన్ సి కెనడీ మరియు బ్రెండా. రాజ్యాంగపు ఏ నిబంధన క్రింద ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులపై ఉల్లంఘనపై సుప్రీంకోర్టును అప్పీలు చేయవచ్చు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 13, ఆప్షన్ బి ఆర్టికల్ 32, ఆప్షన్ సి ఆర్టికల్ 14, ఆప్షన్ డి ఆర్టికల్ 34. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 32. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిష్కారాల హక్కును మంజూరు చేస్తుంది. వ్యక్తులు తమ ప్రాథమిక హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలు కల్పిస్తుంది. ఈ హక్కులను కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు వివిధ రిట్లను హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చియోరరీ మరియు కోవారెంటో జారీ చేసే అధికారం కలిగి ఉంది. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి భారత రాష్ట్రపతి, ఆప్షన్ డి భారత ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ ఆప్షన్ సి భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సబ్సెక్షన్ 2 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే నియామకానికి ముందు రాష్ట్రపతి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి సాధారణంగా పదవీ విరమణ చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి సిఫార్సును పరిగణలోకి తీసుకుంటారు. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంవాద కౌముది పత్రిక ఏ భాషలో వెలువడింది? ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి పర్షియా, ఆప్షన్ సి బెంగాల్, ఆప్షన్ డి ఇంగ్లీష్. ఆన్సర్ ఆప్షన్ సి బెంగాల్. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంవాద కౌముది పత్రిక బెంగాలీ భాషలో వెలువడింది. ఇది వారపత్రికగా 1819లో స్థాపించబడింది. సంవాద కౌముది బ్రహ్మ సమాజ్ సూత్రాలను వ్యాప్తి చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన పత్రిక. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి కేశవ చంద్రసేన్, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. ఆన్సర్ ఆప్షన్ సి కేశవ చంద్రసేన్. కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజ్కు ప్రముఖ నాయకుడు మరియు తరువాత భారతదేశంలో మహిళా హక్కులు, విద్య మరియు నిగ్రహం వంటి సామాజిక సంస్కరణలను ప్రోత్సహించడానికి 1870లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ను స్థాపించాడు. హార్మోన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మయాలజీ, ఆప్షన్ బి ఎండోక్రైనాలజీ, ఆప్షన్ సి ఇక్తియాలజీ, ఆప్షన్ డి నిడాలజీ. ఆన్సర్ ఆప్షన్ బి ఎండోక్రైనాలజీ. బయోగ్యాస్లోని ప్రధాన భాగం? ఆప్షన్ ఏ మీథేన్, ఆప్షన్ బి ప్రొపేన్, ఆప్షన్ సి బ్యూటేన్, ఆప్షన్ డి ఇథేన్. ఆన్సర్ ఆప్షన్ ఏ మీథేన్. మీథేన్ CH4 ఆక్సిజన్ లేనప్పుడు సేంద్రియ పదార్థం యొక్క వాయురహిత కుళ్ళిపోవడం ద్వారా ఉత్పత్తి అవుతుంది మరియు ఇది బయోగ్యాస్ యొక్క ప్రాథమిక భాగం. 10వ తరగతి విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి పేరోనా ఆసోని పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి అస్సాం.
ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం. ఇటీవల అస్సాం ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ప్రేరణ అసోని పథకాన్ని ప్రారంభించింది. ఇది నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందిస్తుంది. ఈ పథకం అస్సాం స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం. ఈ పథకం నవంబర్ 1, 2025 నుండి అమలు చేయబడుతుంది. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కలనేమిను ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. సమగ్రత అనే పదజాలాన్ని ప్రవేశికలోకి చేర్చడానికి కారణం? ఆప్షన్ 1 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం, ఆప్షన్ 2 వేర్పాటువాద ఉద్యమాలు, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు తీర్పులు, ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ ఆప్షన్ బి వేర్పాటువాద ఉద్యమాలు. ప్రవేశిక నుంచి ఏమి రాబట్టవచ్చు? ఆప్షన్ ఏ రాజ్యాంగానికి ఆధారం, ఆప్షన్ బి ప్రభుత్వ స్వరూపం, ఆప్షన్ సి రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ సి విడి సావర్కర్, ఆప్షన్ డి బిపిన్ చంద్రపాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ. భారతీయ ప్రశ్నను చర్చించడానికి మరియు భారతీయ దృక్పథాన్ని బ్రిటిష్ ప్రజలకు ప్రచారం చేయడానికి 1866లో లండన్లో దాదాబాయి నౌరోజీ తూర్పు ఇండియా అసోసియేషన్ను స్థాపించారు. రాజారాం మోహన్ రాయ్కి రాజా అనే బిరుదుని ఏ మొఘలు చక్రవర్తి ఇచ్చాడు? ఆప్షన్ ఏ షా ఆలం II, ఆప్షన్ బి అక్బర్ II, ఆప్షన్ సి బహదూర్ షా II, ఆప్షన్ డి షాజహాన్ IV. ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్ II. మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ రాజారాం మోహన్ రాయ్కు రాజా అనే బిరుదును ప్రదానం చేశాడు. ఆయన చేసిన గణనీయమైన కృషిని గుర్తించి తన ప్రయోజనాలను సూచించడానికి ఇంగ్లాండ్కు రాయబారిగా పంపాడు. కండరాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మయాలజీ, ఆప్షన్ బి ఆంజియాలజీ, ఆప్షన్ సి ట్రైకాలజీ, ఆప్షన్ డి ఎంటమాలజీ. ఆన్సర్ ఆప్షన్ ఏ మయాలజీ. పక్షుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ హెమటాలజీ, ఆప్షన్ బి ఆర్నిథాలజీ, ఆప్షన్ సి ఆస్టియాలజీ, ఆప్షన్ డి ఎంటమాలజీ. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్నిథాలజీ. ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ వేగంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 27. ఆన్సర్ ఆప్షన్ ఏ 26. ఇస్రో వరుసగా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం మరియు చంద్రునిపైకి మిషన్ను ప్లాన్ చేస్తుంది? ఆప్షన్ ఏ 2035 and 2040, ఆప్షన్ బి 2031 and 2035, ఆప్షన్ సి 2040 and 2035, ఆప్షన్ డి 2040 and 2047. ఆన్సర్ ఆప్షన్ ఏ 2035 and 2040. ఒక జిల్లాలో జిల్లా జడ్జిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి భారత రాష్ట్రపతి, ఆప్షన్ సి రాష్ట్ర గవర్నర్ హైకోర్టు సంప్రదింపులతో, ఆప్షన్ డి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్ర గవర్నర్ హైకోర్టు సంప్రదింపులతో. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా జిల్లా న్యాయమూర్తుల నియామకం, పోస్టింగ్ మరియు పదోన్నతులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్రానికి సంబంధించి అధికార పరిధిని కలిగి ఉన్న హైకోర్టుతో సంప్రదించి చేస్తారు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు గురించి వివరిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 124, ఆప్షన్ బి ఆర్టికల్ 214, ఆప్షన్ సి ఆర్టికల్ 233, ఆప్షన్ డి ఆర్టికల్ 324. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 124. ఈ ఆర్టికల్ సుప్రీంకోర్టు ఏర్పాటు,
న్యాయమూర్తుల నియామకం, వారి పదవీకాలం, తొలగింపు మరియు ఇతర అంశాలను వివరిస్తుంది. ఇటీవల కామన్వెల్త్ శాంతి రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ అనురాధ ఠాకూర్, ఆప్షన్ బి సుషిన్ చక్రవర్తి, ఆప్షన్ సి సుకన్య సోనోవాల్, ఆప్షన్ డి అనిల్ మీనన్. ఆన్సర్ ఆప్షన్ సి సుకన్య సోనోవాల్. మారుమూల ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రొత్త ప్రయాణ భృత్యం పథకంను ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. హిమోగ్లోబిన్లో ఉండే ముఖ్య అణుఘటకం ఏది? ఆప్షన్ 1 సల్ఫర్, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 మెగ్నీషియం, ఆప్షన్ 4 కాపర్. ఆన్సర్ ఆప్షన్ 2 ఇనుము. రక్తనాళాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మయాలజీ, ఆప్షన్ బి ఆంజియాలజీ, ఆప్షన్ సి ట్రైకాలజీ, ఆప్షన్ డి ఎంటమాలజీ. ఆన్సర్ ఆప్షన్ బి ఆంజియాలజీ. ఆస్టియాలజీ ఎముకల గురించి అధ్యయనం, నెఫ్రాలజీ మూత్రపిండాల గురించి అధ్యయనం, సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం, ఎపికల్చర్ తేనెటీగల పెంపకం, ఆంథాలజీ పుష్పాల అధ్యయనం, పైలినాలజీ పరాగ రేణువుల అధ్యయనం. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఏ పత్రిక 4 భాషల్లో ఇంగ్లీష్, హిందీ, బెంగాల్, పర్షియాలో వెలువడింది? ఆప్షన్ ఏ సంవాద కౌముది, ఆప్షన్ బి మిరాత్ ఉల్ అక్బర్, ఆప్షన్ సి బంగదూత, ఆప్షన్ డి యంగ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ సి బంగదూత. కలరా వ్యాధి వ్యాప్తి కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని పూనా నుండి ఏ నగరానికి మార్చారు? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి బొంబాయి, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ సి బొంబాయి. భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 28, 1885 స్థాపించబడింది. దీని మొదటి సెషన్ను మొదట పూణేలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ నగరంలో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించడంతో వేదికను బొంబాయికి మార్చారు. ఈ సెషన్ బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. వైకోమ్ సత్యాగ్రహం 1924-25 ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. వైకోమ్ సత్యాగ్రహం 1924-25 మధ్య కేరళలోని ట్రావెన్కోర్ సంస్థానంలో జరిగింది. ఇది అంటరానితనం మరియు ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. బొబ్బిలి వీణ ఏ జిల్లాకు చెందిన ఒక జిల్లా ఒక ఉత్పత్తిగా అవార్డు పొందింది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి విజయనగరం, ఆప్షన్ సి శ్రీకాకుళం, ఆప్షన్ డి తూర్పుగోదావరి. ఆన్సర్ ఆప్షన్ బి విజయనగరం. దేశంలో మొదటి ఆక్వాటిక్ పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఢిల్లీ. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.